హర్యానా ఫలితాలపై మరింత విశ్లేషణ అందించడానికి టీవీ9 న్యూస్ రూమ్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మురళీకృష్ణ, హర్యానాలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ హవా కనిపించింది. చాలా దూకుడుగా ముందంజలో ఉంది కాంగ్రెస్. కానీ సడన్ గా సరళి మొత్తం మారిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ ముందంజలో ఉంది, కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. అది కూడా దాదాపు 13 కంటే ఎక్కువ స్థానాల్లో ఇప్పుడు బీజేపీ ముందంజలో ఉంది. దీన్ని ఎలా చూసుకోవాలి? సో మరి కొన్ని గంటల్లోనే, మరి కొన్ని నిమిషాల్లోనే పూర్తి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఎలా ఉండబోతోంది మ్యాజిక్? ఏకపక్షంగా ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావించింది. ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి అదే ఊపుని, ఉత్సాహాన్ని ఇచ్చాయి. ప్రారంభంలో వచ్చినటువంటి ట్రెండ్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి అదే రకమైనటువంటి వాతావరణం ఇచ్చినప్పటికీ కూడా దాదాపుగా 60 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉండడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటు హర్యానాలో దాదాపుగా ఖాయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఏఐసీసీ కార్యాలయం దగ్గర సంబరాలు మనం చూసాం. కానీ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు, ఏకపక్షం కాదిది అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నెంబర్స్ బట్టి అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా ముందుకు రావడం, మ్యాజిక్ ఫిగర్ 46 అయితే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 48 స్థానాల్లో లీడ్లో ఉండడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఇబ్బందికరమైన పరిణామం. కానీ భూపేంద్ర హూడా లాంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, లేక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రధానంగా క్యాంపెయిన్లో వ్యవహరించినటువంటి షెల్జా లాంటి నాయకులు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం ఇంకా తమకే అనుకూలంగా ఉంది, పరిస్థితి హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అంత ఏకపక్షంగా లేదు అన్న విషయం ఇప్పుడు నెంబర్స్ బట్టి అర్థమవుతుంది. ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే సింపుల్ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదు అన్నది మనకి ఇప్పుడు నెంబర్స్ బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. హర్యానాలో ఉన్నటువంటి ఫలితం ఇప్పుడు ఖచ్చితంగా చివరి నిమిషం వరకు కూడా దోబుచ్చలాడుతుంది. మ్యాజిక్ ఫిగర్కి అటు ఇటుగా ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు తప్ప ఏకపక్షంగా ఫలితం ఒకరికి అనుకూలంగా ఉండదు అన్న విషయం ఇప్పుడు తాజా ఫలితాలను బట్టి మనకి అర్థమవుతోంది. ఎందుకంటే ప్రారంభంలో మనం అనుకున్నాం దాదాపుగా 60 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉండడంతో ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అని చెప్పి అందరూ భావించినటువంటి పరిస్థితి. కానీ ఆ రకంగా లేదు అనే విషయం ఇప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. భారతీయ జనతా పార్టీలోను కాంగ్రెస్ పార్టీలోను ఉత్కంఠ అనేది క్రమక్రమంగా పెరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్కి అటు ఇటుగా కొద్దిగా తేడాతో ప్రభుత్వాన్ని ఎవరైనా సరే ఏర్పాటు చేసేటువంటి ఆస్కారం ఉంది అన్న విషయం ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్, లేక కాంగ్రెస్ పార్టీలో తగ్గుతున్నటువంటి కొత్త ఉత్సాహం, ఈ రెండు చాలా క్లియర్గా తెలియజేస్తున్నటువంటి అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా మొదటి నుంచి భావించినటువంటి అంశం భారతీయ జనతా పార్టీకి పూర్తి వ్యతిరేకత ఉంది. ఢిల్లీలో రైతు ఉద్యమాల దగ్గర నుంచి మొదలు పెడితే జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి. దాంతోపాటుగా 2 సార్లు ప్రభుత్వ ఏర్పాటులో ఉండడం, 2 సార్లు అంటే దాదాపుగా గడిచిన దశాబ్ద కాలంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైనటువంటి అంశాలు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మేము అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కావచ్చు, పోల్ మేనేజ్మెంట్లో భారతీయ జనతా పార్టీ వ్యవహరించినటువంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా చాలా వర్కౌట్ అవుతున్నాయనేది ఇప్పుడు తాజా నెంబర్స్ని బట్టి మనకు అర్థమవుతున్న వ్యవహారం.